ఇంత బాగా మాట్లాడుతుండో. లవ్ మ్యారేజ్ అంట కదా మీది? అంటే ఎందుకు నిజంగా లవ్ మ్యారేజ్? అంటే మీరు చెప్పేదాకా నాకు తెలియదు అంటగా తాగాలి కదా. లవ్ మ్యారేజ్. సో అంటే ఎక్కడ చూసిరు, ఏంటి లవ్ స్టోరీ ఏమన్నా? ఇది ఒక మళ్ళీ పెద్ద ఇలకత మఫలియా. అంత మోసం చేసినావా? లేదు, యాక్చువల్లీ మేము ఒకటే స్కూల్, తన జూనియర్ అనమాట. మా ఇంటి పై స్కూల్ ఏది చెప్తే మళ్ళీ ఫీల్ అవుతారు. లేదు సెంట్ ఆన్స్ స్కూల్ అని చెప్పేసి స్టిల్ డేట్ ఒక పబ్లిసిటీ వస్తుంది లే వాళ్ళకి. సెంట్ ఆన్స్ హై స్కూల్ వనశలిపురం. ఓకే స్టిల్ మొన్న కూడా వెళ్ళి మా టీచర్స్ని, మా ప్రిన్సిపల్ మేడంని, మా సార్ని కలిసాను. ఇవాళకి వనశలిపురంలో 1 కోర్ వాల్యూస్ తోటి రన్ అవుతున్న స్కూల్ అంటే సెంట్ ఆన్స్ స్కూల్. ఓకే, చాలా బాగుంటుంది. వాళ్ళే ఎస్టాబ్లిష్ చేసి 35 years ప్లస్ అయింది ఆ స్కూల్. చిన్నది బట్ చాలా కోర్ వాల్యూస్. ఓకే, బాగుంటుంది. సో ఆ స్కూల్లో తను ఉంటుండే, నేను అదే స్కూల్ నుంచి చదువుకున్నాము. సో మా ఇంటి పైకి వెళ్ళి, నాది అప్పుడు అయిపోయింది, ఇంటర్లో ఉన్నాను, తను ఇంకా స్కూల్లో ఉంది. ఇంటి పైకి వెళ్ళి ఇట్లా బ్రష్ కొడితే కూడా మా క్లాస్ కనిపించేది, అంత దగ్గర అనమాట. ఓకే, సో అట్లా పరిచయం పెరిగింది. దాని తర్వాత ఇవన్నీ అయిందనమాట. ఏమైంది చెప్పాలి, పంపించాలి మీ అబ్బాయిని? వాడికి తెలుసులే అంతా. సో అట్లా ఇక డీప్గా వెళ్తే ఇప్పుడు సో మా బ్రష్ చేసుకుంటా మీరు క్లాస్ రూమ్లో చూస్తుంటే ఆమె ఇక్కడ చూస్తుండేనా? ఇప్పుడు నేనేం చెప్పాలంటే నా సైడ్ నుంచే మొత్తం అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు టీవీలో అందరు చూస్తారు కదా, ఇప్పుడు అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు అందరు చూస్తారు. 2 సైడ్ అని చెప్పొచ్చు కదా మరి. ఇప్పుడు లేదు, కవర్ చేయొచ్చు కదా. లేదు, 1 సైడ్ అని చెప్పాలి ఇప్పుడు. ఓకే, అంతేనా? సరే, అంటే 1 సైడ్ లవ్ ఎన్ని ఇయర్స్ లవ్ చేసిరు? అంటే ఇక నేను కూడా మీ లైన్లోకి వచ్చేసిన. అవునా? అందుకని